హలో అండి, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు మన రీడింగ్ టాపిక్ వచ్చేసి డివైన్ ఫెమినైన్ అండ్ మెస్క్యులైన్ ఎనర్జీ బ్యాలెన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి ప్రీవియస్ టాపిక్స్కి నిన్న అయిన టాపిక్కి రిలేటెడ్. ఇది మనకి ఇంకా అడిషనల్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో దట్ మీకు కనెక్టివిటీ ఉంటుంది. ఒక వీడియోకి ఇంకో వీడియోకి కనెక్టివిటీ ఉంటుంది. ఓకే, యూ విల్ గెట్ ద క్లారిటీ. ఓకేమ్మా, ఇదేంటంటే మనకి ఈ విశ్వంలో ప్రతి సోల్లో కూడా 2 ఎనర్జీస్ ఉంటాయండి, ప్రతి పర్సన్లో కూడా. ఓకే, డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మెస్క్యులైన్ 2 ఎనర్జీస్ కూడా ప్రతి పర్సన్లోనూ ఉంటాయి. ఇవి శరీరంతో కాదు, ఇవి మన సోల్ లెవెల్లో పనిచేసే ఎనర్జీస్ అనమాట. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఒక ఎనర్జీ ప్రేమగా, సహనంగా, అంగీకారంతో నడిస్తే మరొక ఎనర్జీ నిర్ణయంగా, రక్షణగా, లైక్ చర్యగా ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, కానీ ఈ 2 ఎనర్జీస్ మనలో ఇంబ్యాలెన్స్లో ఉన్నప్పుడు బయట మన బంధాల్లో కూడా దూరము, కన్ఫ్యూజను, టైమింగ్ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద కీ పాయింట్. ఓకే, అందుకనే ప్రాబ్లమ్స్ మేజర్గా వస్తూ ఉంటాయి. ఓకే, అందుకే యూనియన్ కూడా మనకి వెతకాల్సిన ఇది బ్యాలెన్స్లోకి వచ్చిందనుకోండి, యూనియన్ వెతకాల్సిన అవసరం లేదు మనం. ఓకే, బ్యాలెన్స్ సాధించినప్పుడు యూనియన్ స్వయంగా అవుతుంది దాని అంతటా అది. ఓకే, ఈరోజు మనం రీడింగ్ ద్వారా తెలుసుకోబోతున్నాం ఏంటంటే మీ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది. ఓకే, మీ డివైన్ మెస్క్యులైన్ ఎనర్జీ ఎక్కడ బ్లాక్ అయింది. ఓకేమ్మా, ఆల్సో ఈ 2 ఎనర్జీస్ ఎప్పుడు ఎలా అలైన్ అవుతున్నాయి, యూనియన్ ఎందుకు ఆలస్యం అవుతుంది, ఆర్ ఇప్పుడు ఎందుకు దగ్గరగా ఉంది. ఓకే, ఐదర్ ఆలస్యం ఎందుకు అవుతుంది, ఆర్ ఆలస్యం కాకుండా దగ్గరగా ఉంటే ఎందుకు దగ్గరగా ఉంది. ఓకే, మీకు దగ్గరగా ఉందో లేదో కూడా మనకు తెలియాలి కదా. త్రూ ద కార్డ్సే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ రీడింగ్ టారో డెక్ అండ్ నేను ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ డెక్ ద్వారా పూర్తిగా యూనివర్స్ గైడెన్స్తో జరుగుతుందమ్మా ఈ రీడింగ్ వచ్చేసి. ఓకే, మీ సోల్స్కు సంబంధించిన మెసేజ్ ఈ వీడియోలో తప్పకుండా మీ వరకు చేరుకుంటుంది. ఓకే, డెఫినెట్లీ మీ సోల్కి సంబంధించిన మెసేజ్ అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్లీ యూనివర్స్ ఏదో విధంగా మీకు అందిస్తారు త్రూ దిస్ వీడియో. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూడండి, దెన్ యూ విల్ గెట్ ద క్లారిటీ. ఓకేమ్మా, ఇప్పుడు నేను కార్డ్స్ షఫిల్ చేస్తాను. ఓకే, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఫస్ట్ బిఫోర్ నేను ఒక చిన్న యూనివర్స్ని అడుగుతాను, చిన్న ప్రేయర్ లాగా. ఓకే, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ స్టార్టింగ్ ద రీడింగ్. ఓకే, Dear Universe, Spirit Guides, Higher Self Angels, ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి సోల్కు సంబంధించిన డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మస్క్యులైన్ ఎనర్జీ బ్యాలెన్స్పై స్పష్టమైన, నిజమైన హీలింగ్ మెసేజ్ ఇవ్వండి యూనివర్స్. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి ఫియర్ లేకుండా ఈ ఎనర్జీస్ ఎక్కడ ఇంబ్యాలెన్స్లో ఉన్నాయో, ఎక్కడ అలైన్ అవుతున్నాయో చూపించండి యూనివర్స్. ఓకే, మీ లోపల బ్యాలెన్స్ ఏర్పడిన రోజే బయట యూనియన్ స్టార్ట్ అవుతుందమ్మా. ఫస్ట్లీ మీరు ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డివైన్ టైమింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే పాయింట్ మీలో చాలామందికి రైజ్ అవుతుంది. ద కీ పాయింట్ ఈజ్ మీలో బ్యాలెన్స్ రావడానికే డివైన్ ఆ టైమింగ్ అది అరేంజ్ చేసింది. ఓకే, సో ఆ డివైన్ అది బ్యాలెన్స్ వచ్చినప్పుడు మీరు దాని మీద ఫోకస్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా యూనియన్ టైమింగ్ అనేది, డివైన్ టైమింగ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కీ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే, యూనివర్స్, ఈ బంధంలో యూనియన్ రావాలంటే ఏ హీలింగ్ అవసరమో, ఏ లెసన్ పూర్తయిందో, ఏ టైమింగ్ పనిచేస్తుందో ట్రూత్ని మాత్రమే బయటపెట్టండి. ఈ కార్డ్స్ ద్వారా వచ్చే ప్రతి మెసేజ్ లవ్తో, క్లారిటీతో, డివైన్ ప్రొటెక్షన్తో రావాలని కోరుకుంటున్నామండి. యూనివర్స్, మీరు మాతో ఉన్నారు, మీరే మాతో ఈ రీడింగ్ చేపిస్తున్నారు, మేము నమ్ముతున్నాము. ఇప్పుడు రీడింగ్ కార్డ్స్ తీసుకుంటున్నానమ్మా. టారో కార్డ్స్ నుంచి నేను ఒక 8 కార్డ్స్ తీసుకుంటాను. దెన్ ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి నేను ఒక 12 కార్డ్స్ తీసుకుంటాను. నేను ఈ రీడింగ్ చాలా డీటెయిల్గా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో దట్ నేను టారో కార్డ్స్ నుంచి 8 అండ్ ట్విన్ ఫ్లేమ్ నుంచి 12 కార్డ్స్ తీసుకుంటాను. ఓకేమ్మా, ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది.
Second card set. Universe, please be with me through this entire reading. Fourth card set. And from part 2 మనం ఇంకా 4 కార్డ్స్ తీసుకోవాలమ్మా. ఈ కార్డ్స్ కూడా మనకి యూనివర్సే ఇస్తున్నారు. ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్ అండ్ ఫైనల్ కార్డ్ సెట్ ఎయిత్ వన్. ఓకేమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి మనం 12 కార్డ్ సెట్స్ తీసుకుంటున్నాం. ఓకే, దీస్ ఆర్ ద ట్విన్ ఫ్లేమ్ డెక్స్. నేను ఇది టారో డెక్స్ని సైడ్కి పెడుతున్నాను, ట్విన్ ఫ్లేమ్ డెక్స్ ఇక్కడ పెడతాను. ఓకే, పార్ట్ 1 ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి నేను 6 కార్డ్స్ తీసుకుంటానమ్మా. దెన్ లేటర్ పార్ట్ 2 నుంచి 6 కార్డ్స్ తీసుకుంటాను. ఓకే, దిస్ ఈజ్ అ ఇన్ డీటెయిల్ రీడింగ్, మనకి ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ కోసం. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ కనిపిస్తుందమ్మా. సెకండ్ వన్, థర్డ్ వన్, కార్డ్ పైన కార్డ్ పెడుతున్నాను, మీకు చూపించినప్పుడు డీటెయిల్గా చూపిస్తాను, ప్లేస్ సరిపోదని. ఫోర్త్ మెసేజ్, ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం 6 కార్డ్స్ తీసుకోవాలి. పార్ట్ 2 ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ డెక్. ఓకే, కనిపిస్తుంది కదా కార్డ్స్ అందరికీ. నేను ఈచ్ కార్డ్ని మళ్ళీ మీకు చూపిస్తాను, చూపించే రీడింగ్ చేస్తాను కాబట్టి నాట్ అన్ ఇష్యూ. ఫస్ట్ వన్, ఐ మీన్ 7th కార్డ్ సెట్, అది 8th వన్, 9th వన్, 10th వన్, 11th one and final message from twin flame deck 12th cards. Okay, ఇప్పుడు నేను ఈచ్ కార్డ్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, దాని లేటర్ నేను డీటెయిల్గా రీడింగ్ చేస్తాను. ఫస్ట్ టారో డెక్ నుంచి ఫస్ట్ కార్డ్ సెట్ మనకి ఏమొచ్చింది, 2 of Swords. ఓకేమ్మా, 2 of Swords కనిపిస్తుందా? ఓకే, 2 of Swords. అండ్ సెకండ్ కార్డ్ సెట్ ద చారియట్ కనిపిస్తుందమ్మా, ద చారియట్. ఓకే, అండ్ థర్డ్ వన్ Knight of Swords, Knight of Swords. And fourth one, fourth card set, the Lovers, the Lovers. And fifth one, Ace of Wands, Ace of Wands. And sixth card set, sixth card set, 3 of Wands. And seventh one, 3 of Pentacles. Okay, కనిపిస్తుందమ్మా, 3 of Pentacles. And eighth and final message, the Star. See, the Star, final message, the Star. Okay, and twin flame deck నుంచి చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ కార్డ్ సెట్.
యూనియన్ అలైన్మెంట్. ఓకే, యూనియన్ అలైన్మెంట్ కనిపిస్తుందమ్మా, యూనియన్ అలైన్మెంట్. అండ్ సెకండ్ మెసేజ్, సెకండ్ కార్డ్ సెట్ అన్స్పోకెన్ ఫీలింగ్స్. అన్స్పోకెన్ ఫీలింగ్స్ మళ్ళీ ఇవే వచ్చాయి. ఓకే, మన యూనివర్స్ ఇచ్చినవి యాక్సెప్ట్ చేయాలి. సిచ్యువేషన్ బేస్డ్ మీద నేను చెప్తాను మీకు. డెస్టినీ పాత్, థర్డ్ వన్ డెస్టినీ పాత్. అండ్ ఫోర్త్ వన్ ట్విన్ ఫ్లేమ్ రన్నర్. చూడండి మన రీడింగ్ చూడండి, ట్విన్ ఫ్లేమ్ గురించి మనం చేస్తున్నాము. ట్విన్ ఫ్లేమ్ రన్నర్ వచ్చింది. ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి చేస్తున్నాం. ఎటర్నల్ ప్రామిస్, ఫిఫ్త్ కార్డ్ సెట్ ఎటర్నల్ ప్రామిస్. అండ్ సిక్స్త్ వన్ ట్విన్ ఫ్లేమ్ యాక్టివేషన్. ఓకేమ్మా, ట్విన్ ఫ్లేమ్ యాక్టివేషన్. అండ్ సెవెంత్ వన్ ఎమోషనల్ రీయూనియన్. ఎమోషనల్ కనిపిస్తున్నాము, ఎమోషనల్ రీయూనియన్. అండ్ ఎయిత్ వన్ ఎటర్నల్ ఫ్లేమ్. ఓకే, ఎటర్నల్ ఫ్లేమ్. నైన్త్ వన్ డివైన్ పార్ట్నర్షిప్. ఓకేమ్మా, డివైన్ పార్ట్నర్షిప్. అండ్ 10th వన్ డివైన్ ఇంటర్వెన్షన్. ఓకే, డివైన్ ఇంటర్వెన్షన్. అండ్ 11th కార్డ్ సెట్ సోల్ కమ్యూనికేషన్. వెరీ గుడ్ ఎనర్జీస్ అమ్మా, సోల్ కమ్యూనికేషన్. ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయి అంటే ఫైనల్ సోల్ మిషన్. సోల్ మిషన్, సచ్ ఏ బ్యూటిఫుల్ ఎనర్జీస్, సచ్ ఏ బ్యూటిఫుల్ ఎనర్జీస్. మీకు చెప్తాను, త్రూ అవుట్ ద రీడింగ్ మీకు ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చినాయి అంటే అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు రీడింగ్లోకి వెళ్తున్నాను, ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేమ్మా, దెన్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఓకే, చూడండి అమ్మా, ఇక్కడ ఫస్ట్ కార్డ్ సెట్ 2 ఆఫ్ స్వార్డ్స్ కదా. టారెట్ డెక్ నుంచి మనకి 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఈ 2 ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే మనకి త్రూ దిస్ రీడింగ్, ఇక్కడ ఈ బంధంలో మొదటిగా కనిపిస్తుంది త్రూ దిస్ కార్డ్ ఎమోషనల్ బ్లాకేజ్ అమ్మ. ఓకే, డివైన్ ఫెమినైన్ ఎనర్జీకి తెలిసిన ట్రూత్ ఉంది, కానీ డివైన్ మెస్కులైన్ ఎనర్జీ ఆ సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఓకే, ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, కనెక్షన్ ఉంది, కానీ భయం, గత గాయాలు, ఈగో కారణంగా హృదయం మూసుకుని ఉంది. ఓకే, ఇది ఎనర్జీ ఇంబ్యాలెన్స్కు మెయిన్ సైన్. ఓకే, ఫస్ట్ సైన్. ఓకే అమ్మా, త్రూ దిస్ కార్డ్ మెయిన్ సైన్ మనకి ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్లే మనకి ఇవి వస్తాయి, ఈ ఇష్యూస్ అనేవి రైజ్ అవుతాయి కదా. మెయిన్ సైన్ మెయిన్ ఇక్కడ ఇంబ్యాలెన్స్, ఎనర్జీ ఇంబ్యాలెన్స్లో మెయిన్ సైన్ ఇదే ఈ కార్డ్లో, ఈ కార్డ్ చూపిస్తుంది మనకి. ఓకే, ద నెక్స్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్ ద చారియట్. హియర్ ద చారియట్ సేయింగ్ దట్, ఇక్కడ యూనివర్స్ క్లియర్లీ సేయింగ్ దట్ ఈ బంధం ఆగిపోయింది కాదు, ఇది డెస్టినీ మూమెంట్లో ఉంది. ఓకే, డివైన్ మెస్కులైన్ ఎనర్జీ ఇప్పుడు లోపల పోరాడుతుంది, భయం వర్సెస్ ప్రేమ అన్నట్టు. ఓకే, అండ్ కంట్రోల్ వర్సెస్ సరెండర్. కంట్రోల్ అవ్వాలా, సరెండర్ అవ్వాలా, భయపడుతున్నారు వాళ్ళు, భయంతో పోరాడాలా, ప్రేమ కోసం వెళ్ళాలా అన్నట్టు అలా పోరాడుతూ ఉన్నారు వాళ్ళు, అటు ఇటులో ఉన్నారు. ఈ కార్డ్ చెప్తుంది ఒకసారి బ్యాలెన్స్ వస్తే ఈ కనెక్షన్ ఫాస్ట్గా ముందుకు కదులుతుంది అనేది చూపిస్తుందమ్మా ఈ కార్డ్, ద చారియట్. ఓకే, అండ్ ద థర్డ్ కార్డ్ సెట్ నైట్ ఆఫ్ స్వార్డ్స్. హియర్ ద నైట్ ఆఫ్ స్వార్డ్స్ సేయింగ్ దట్, నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, ఇది అన్స్పోకెన్ ఫీలింగ్స్, క్లియర్ సిగ్నల్స్. ఓకే, డివైన్ మెస్కులైన్ ఎనర్జీ మాటల్లో చెప్పలేకపోయినా లోపల చాలా ఆలోచిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ గురించి ఆలోచనలు కమ్యూనికేట్ చేయాలనే ఉత్సాహం ఉంది, కానీ మాటలు చర్యగా మారడానికి ఇంకా కొంత హీలింగ్ అవసరం అనేది త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ కన్వే అవుతుంది. ఓకే అమ్మా, అండ్ ద ఫోర్త్ కార్డ్ సెట్ ద లవర్స్. ద లవర్స్ కార్డ్ సెట్ ఇట్ ఈస్ క్లియర్లీ సేయింగ్ దట్ మనకి
ఇది కేవలం రిలేషన్షిప్ కాదు, ఇది సోల్స్ ఎంపిక. ఓకే, ఈ కార్డ్ స్పష్టంగా చెప్తుందమ్మా, మనకి ఇక్కడ కనిపిస్తున్న కార్డు చెప్తుంది ఈ బంధం డెస్టినీలో ముడిపడి ఉంది అనేది త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, డివైన్ ఫెమినైన్ అండ్ మెస్క్లైన్ ఎనర్జీస్ ఒకరినొకరు మేల్కొల్పే కనెక్షన్ ఇది. ఓకే, బ్యాలెన్స్ లేకపోతే విడిపోతారు ఫర్ ష్యూర్గా, బ్యాలెన్స్ వచ్చిన క్షణంలో యూనియన్ మొదలవుతుంది ఫర్ ష్యూర్గా అనేది త్రూ దిస్ కార్డ్ ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, అండ్ ద ఫిఫ్త్ కార్డ్ సెట్ హియర్ ఏస్ ఆఫ్ వాండ్స్. హియర్ ద ఏస్ ఆఫ్ వాండ్స్ ఇది ఏంటంటే ఇది ట్విన్ ఫ్లేమ్ యాక్టివేషన్ కార్డ్ అనమాట. ఓకే, ట్విన్ ఫ్లేమ్ రిలేటెడ్గా చెప్పాలంటే. ఓకే, మళ్ళీ మొదలయ్యే ఎనర్జీ, ఫ్యాషన్, ఆత్మ కలకలం లాంటివి. ఓకే, ఎప్పుడైతే ఫెమినైన్ ఎనర్జీ సెల్ఫ్ వర్త్లో నిలబడుతుందో మెస్క్లిన్ ఎనర్జీ ఆటోమేటిక్లీ అట్రాక్ట్ అవుతుంది ఫెమినైన్కి. ఓకే, ఇక్కడ నుంచే యూనియన్ స్టార్ట్ అవుతుంది మెయిన్లీ త్రూ దిస్ కార్డ్. గుర్తుపెట్టుకోవాలి, వెరీ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫెమినైన్ ఎనర్జీ సెల్ఫ్ వర్త్లో నిలబడాలమ్మా. అది సెల్ఫ్ వర్త్లోకి ఎప్పుడు స్టాండ్ తీసుకుంటారో అప్పుడు మెస్క్లిన్ ఎనర్జీ ఆటోమేటిక్లీ అట్రాక్ట్ అవుతుంది ఫెమినైన్ ఎనర్జీకి. ఇక్కడ నుంచి ఆటోమేటిక్లీ యూనియన్ అనేది స్టార్ట్ అవుతుంది, అక్కడ పుడుతుంది యూనియన్కి. ఓకే, స్టెప్ అప్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ కార్డ్ సెట్ 3 of Wands. Here 3 of Wands 6 card set saying that డివైన్ టైమింగ్ పనిచేస్తోంది ఇక్కడ క్లియర్లీ చెప్తుంది. ఓకే, ఇద్దరు వేర్వేరు దారుల్లో ఉన్న గమ్యం ఒక్కటే అనేది త్రూ దిస్ కార్డ్ మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఈ కార్డ్ క్లియర్లీ సేయింగ్ దాట్ మీరు ఎదురు చూస్తున్నది వృధా కాదు, యూనివర్స్ వెనుక నుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మీకోసం అనేది త్రూ దిస్ కార్డ్ మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఓకే అమ్మా, యూనివర్సే మీ వెనుక ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, నోట్ ఇట్. ఓకే, అండ్ 7th కార్డ్ సెట్ 3 of Pentacles. 3 of Pentacles ఇది డివైన్ పార్ట్నర్షిప్ కార్డ్ అనమాట. ఓకే, ఈ బంధం కేవలం ప్రేమ కోసం కాదు, ఒక సోల్ మిషన్ కోసం. ఓకే, కలిసి ఏదో నిర్మించాలనే బాధ్యత ఉంది. ప్లీజ్ నోట్ డౌన్ ఇట్. ఇది సోల్ మిషన్ అమ్మా, అంటే మీ ఇద్దరు జస్ట్ ప్రేమ కోసం కాదు, ఏదో చేయాలి మీ ఇద్దరు కలిసి. సోల్ మిషన్, ఇప్పుడు ఆర్మీలో సమ్ మిషన్స్ ఉంటాయి, వాళ్ళు ఒక పని చేయడం కోసం ఆ మిషన్ పెట్టుకుంటారు, అలా సోల్ మిషన్ ఇది మీకు. ఓకే, మీ ఇద్దరు ప్రేమ కోసం కాదు కలిసేది, మీ ఇద్దరు కలిసి ఏదో చేయాలి, లైక్ ఒక సేవ కానీ, హీలింగ్ ఆర్ ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ఇద్దరు కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఏవో చేయించాలనుకుంటుంది యూనివర్స్ మీతో, అందుకని మీ ఇద్దరిని కలపాలనుకుంటుంది, ఓన్లీ ప్రేమ కోసమే కాదు. ఓకే, అందుకనే యూనివర్స్ మీకు సపోర్టివ్గా ఉన్నారు. వావ్, అంటే ఎంత పవర్ఫుల్ నేను ఇంకా మాటల్లో చెప్పలేను, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. నెక్స్ట్ కార్డ్ సెట్ ద స్టార్. ఇది హీలింగ్ కార్డ్ యాక్చువల్లీ. ద స్టార్ యాక్చువల్లీ కన్ఫర్మేషన్ కార్డ్. ఓకే, యూనివర్స్ మీ కనెక్షన్కు మీ కనెక్షన్ వదలడం లేదు, క్లియర్లీ ఇట్ ఈస్ అ కన్ఫర్మేషన్ కార్డ్ ద స్టార్ అంటే. ఓకే, ఎంత దూరం అయినా ఎంత సైలెన్స్ ఉన్నా కూడా ఈ బంధంపై డివైన్ ప్రొటెక్షన్ ఉంది అనేది కన్ఫర్మేషన్ కార్డ్ అమ్మ. ఇది చివరికి లైట్ వైపు వెళ్ళే కనెక్షన్ అనమాట, అంటే సక్సెస్సే చూస్తుంది చివరికి, అట్ ది ఎండ్ సక్సెస్ చూస్తుంది కన్ఫర్మేషన్. మీరు ఇంకా అదే మీరు పేర్ టుగెదర్ అనే కన్ఫర్మేషన్ కార్డ్ అనమాట. ఓకే, అండ్ మీతో ఎందుకు యూనివర్స్ చేయించాలి అనుకుంటుందంటే మీరు ఒక సోల్ మిషన్, మీతో ఏదో యూనివర్స్ చేయించాలనుకుంటుంది. బికాస్ ఆఫ్ దట్ యూనివర్స్ మీకు అంత ప్రొటెక్టివ్గా ఉంటుంది, మీతో ఏదో పని మీతో ఐ మీన్ మీలో ఏదో శక్తి ఉందమ్మా, ఆ శక్తి యూనివర్స్ అబ్జర్వ్ చేసింది, అందుకని మిమ్మల్ని కలిపి ఆ యూనివర్స్ ఆ పని పూర్తి చేయాలి అనుకుంటుంది. అది యాక్చువల్ మెయిన్ యూనివర్స్ అంటే యు ఆర్ సో పవర్ఫుల్ సోల్స్. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ ఫ్రమ్ ట్విన్ ఫ్లేమ్ డెక్ హియర్ యూనియన్ అలైన్మెంట్. ఇట్ ఈస్ సేయింగ్ దట్ యూనియన్ అలైన్మెంట్ మీ డివైన్ ఫెమినైన్ అండ్ మెస్క్లైన్ ఎనర్జీస్ ఇప్పుడు పూర్తిగా యూనియన్లోకి రాలేదు కానీ, ఓకే, లైక్ అలైన్ అవడానికి సిద్ధమవుతున్నాయి అనేది త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఇంబ్యాలెన్స్ వల్ల దూరం ఏర్పడింది. ఓకే అమ్మా, కనిపిస్తున్న కార్డు ఇంబ్యాలెన్స్ వల్ల దూరం అయితే ఏర్పడింది అనేది త్రూ దిస్ కార్డ్ మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు యూనివర్స్ ఇద్దరి ఎనర్జీస్ను కూడా ఒకే ఫ్రీక్వెన్సీకి తీసుకురావడానికి పనిచేస్తుంది. ఎవరికి పనిచేస్తున్నారు? యూనివర్స్ పనిచేస్తున్నారు.
నోట్ డౌన్ ద పాయింట్. యూనివర్స్ పనిచేస్తున్నారు మీకోసం. బ్యాలెన్స్ ఏర్పడే చివరి దశలో ఉన్నారని ఈ కార్డ్ చూపిస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద ఫేజ్లో ఉన్నారు. సో బీ పేషెన్స్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ద పాయింట్స్. అండ్ ద సెకండ్ కార్డ్ సెట్ హియర్ దట్ అన్స్పోకెన్ ఫీలింగ్. హియర్ ద అన్స్పోకెన్ ఫీలింగ్ కనిపిస్తుందమ్మా కార్డు, అన్స్పోకెన్ ఫీలింగ్ కార్డ్. ఓకే, సెకండ్ కార్డ్ సెట్ అన్స్పోకెన్ ఫీలింగ్ కార్డ్. ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇది మాటల్లో చెప్పని ప్రేమ గురించి. ఓకే, డివైన్ మెస్క్యులైన్ ఎనర్జీ లోపల ప్రేమ ఉంది, కానీ వారికి భయము, గత గాయాలు, బాధ్యతల వల్ల అది బయటకు చెప్పలేకపోతున్నారు. ఈ కార్డ్ చెప్తుంది, ఏమని చెప్తున్నారంటే లైక్ సైలెన్స్ అంటే లవ్ లేనట్టు కాదు, చెప్పలేని భావాలే ఈ బంధాన్ని ఇప్పటికీ బతికిస్తున్నాయి అనేది త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఓకే, అండ్ థర్డ్ కార్డ్ సెట్ డెస్టినీ పాత్. హియర్ ద డెస్టినీ పాత్, ఇట్ ఈస్ సేయింగ్ దట్ డెస్టినీ పాత్. ఓకే, ఈ కనెక్షన్ యాదృచ్ఛికం కాదు, మీ ఇద్దరి కలయిక ముందే ప్లాన్ చేసిన సోల్ జర్నీ అనమాట. ఓకే, మీరు వేరువేరు దారుల్లో నడిచిన గమ్యం ఒక్కటే. డెస్టినీస్ ఎదురెళ్ళడం ఎవరికి సాధ్యం కాదు కదా, డెస్టినీస్కి ఎవరైనా ఎదురెళ్ళగలరా? సో దట్ ఈస్ ఇట్ ఈస్ క్లియర్లీ మనకి ఇట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ దట్ డెస్టినీ పాత్, ఇట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ అండ్ ప్రూవింగ్ దట్ ఈ కనెక్షన్ యాదృచ్ఛికం కాదు అనేది ఇది క్లియర్లీ మనకి చూపిస్తుంది. మీరు వేరువేరు దారులు వెళ్ళినా చివరికి ఒకటే గమ్యానికి చేరుకుంటారు అనేది. ఓకే, అండ్ ఫోర్త్ కార్డ్ సెట్ హియర్ ట్విన్ ఫ్లేమ్ రన్నర్. ట్విన్ ఫ్లేమ్ రన్నర్ కార్డ్ హియర్. ట్విన్ ఫ్లేమ్ రన్నర్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కార్డ్ అమ్మ ఈ రీడింగ్లో. ఇక్కడ రన్నర్ అనేది డివైన్ మెస్క్యులైన్ ఎనర్జీ. ఓకే, ప్రేమను అనుభూతి చెందుతున్నా కూడా ఇక్కడ కొద్ది భయం ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఎందుకు భయం ఎక్కువ అవుతుంది? అందుకే దూరము, సైలెన్స్, అవాయిడెన్స్ ఉంది ఈ డివైన్ మస్క్యులైన్ ఎనర్జీలో. వాళ్ళకి భయము అనేది ఉండటం వల్ల సైలెన్స్, అవాయిడెన్స్ అనేది ఉంది. ఓకే, ఇది వాళ్ళు అట్లా ఉంది అని చెప్పి ఇది అవాయిడ్ లైక్ రిజెక్షన్ అయితే కాదు. వాళ్ళ అవాయిడెన్స్ ఉంది, వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అని చెప్పేసి ఇది రిజెక్షన్ అయితే కాదు, ఇది హీలింగ్కు ముంజరిగే ఒక రియాక్షన్ అనమాట. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఎటర్నల్ ప్రామిస్. హియర్ ద ఎటర్నల్ ప్రామిస్, ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఎటర్నల్ ప్రామిస్. కార్డ్స్ కిందకి వెళ్ళిపోతున్నాయి. ఎటర్నల్ ప్రామిస్, ఇట్ ఈస్ సేయింగ్ ఈ రిలేషన్ టైంతో కరిగిపోయే రిలేషన్ కాదు. ఓకే, ఎంత విడిపోయినా, ఎంత దూరమైనా ఆత్మస్థాయిలో ఇచ్చుకున్న ప్రామిస్ పనిచేస్తూనే ఉంటుంది. ఇది లైఫ్ టైంలను దాటి వచ్చిన కనెక్షన్ అనమాట. ఓకే, సో ఇది కట్ అయ్యేది కాదు. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ ద పాయింట్. ఎంత విడిపోవాలనుకున్నా, ఎంత దూరం వెళ్ళినా కూడా ఇది ఖచ్చితంగా కలిసే ఉండే రిలేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ త్రూ దిస్ కార్డ్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ కార్డ్ సే ట్విన్ ఫ్లేమ్ యాక్టివేషన్. ఓకే, ట్విన్ ఫ్లేమ్ యాక్టివేషన్, ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఈ కనెక్షన్ మీలో పాత గాయాలను బయటికి తీస్తుంది. ఓకే, సెల్ఫ్లో నేర్పిస్తుంది, అట్లాగే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మారుస్తుంది. రైట్, మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీకే తెలుస్తూ ఉంటుంది ఆధ్యాత్మికంగా మీరు ఎంత డెవలప్ అవుతున్నారో, ఎట్లా ఫోకస్ చేస్తున్నారు, సెల్ఫ్లో మీద ఎట్లా ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేమా, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ హియర్ ఎమోషనల్ రీయూనియన్. ఎమోషనల్ రీయూనియన్ అంటే ఇక్కడ ఎమోషనల్ యూనియన్ ఇది ఫస్ట్ యూనియన్ కాదు, ఇది హృదయాల కలయిక. ముందుగా ఎమోషనల్ లెవెల్లో కనెక్ట్ అవుతారు మీరు. ఓకే, మాటలు లేకపోయినా కూడా ఫీలింగ్స్ లెవెల్లో మళ్ళీ దగ్గర అవుతారు. ఓకే, ఇది ఫిజికల్ యూనియన్కి ముందు వచ్చే దశ అన్నమాట. ఓకే, హోప్ యూ గాట్ ద పాయింట్. మెయిన్లీ ఇది ఎమోషనల్ రీయూనియన్ ఫేజ్, ఎమోషనల్ రీయూనియన్ బాండ్ యాక్చువల్లీ. ఓకే, and next concept eternal flame. Here eternal flame, it is saying that eternal flame it means ఈ ప్రేమ ఎప్పటికీ ఆరదు ఇన్ ద సెన్స్ ఎండ్లెస్ లవ్. ఓకే, కోపము, దూరము, సైలెన్స్ ఉన్న లోపల ఉన్న ఫ్లేమ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఈ కనెక్షన్ పూర్తిగా మర్చిపోవడం ఎవరికి సాధ్యం కాదు అనేది త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, నేను చెప్పేది చాలా క్లియర్లీ. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ డివైన్ పార్ట్నర్షిప్. డివైన్ పార్ట్నర్షిప్, ఇట్ ఈస్ క్లియర్లీ సేయింగ్, కనిపిస్తుందమ్మ కార్డు.
ఇది కేవలం లవ్ స్టోరీ కాదు. ఓకే, ఈ బంధం ద్వారా ఇద్దరూ కలిసి ఏదో ఒక సోల్ వర్క్ చేయాలి అనేది టు దిస్ డివైన్ పార్ట్నర్షిప్ మనకు కనిపిస్తుంది. లైక్ హీలింగ్, గైడెన్స్ ఆర్ సర్వీస్. ఇందాక చెప్పాను కదా, మనకి టారెట్ కార్డ్లో కూడా ఇది వచ్చింది. మళ్ళీ అగైన్ ట్విన్ ఫ్లేమ్లో కూడా కన్ఫర్మేషన్ కార్డ్ వచ్చింది, డబుల్ కన్ఫర్మేషన్ కార్డ్. ఆర్ స్పిరిచువల్ మిషన్ ఈ బంధానికి కారణం. ఓకే, మీరైతే స్పిరిచువల్ ఏదో చేయాలమ్మా మీరిద్దరూ కలిసి. సో అందుకని చెప్పేసి ఇక్కడ మీ యూనివర్స్ డివైన్ పార్ట్నర్షిప్ ఇచ్చారు మీ ఇద్దరిది. అందుకనే యూనివర్స్ మీ ఇద్దరిని కలపడానికి దగ్గరుండి అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ డివైన్ ఇంటర్వెన్షన్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ డివైన్ ఇంటర్వెన్షన్. ఓకే, ఇట్ ఈస్ సేయింగ్ ఇక్కడ 10th కాన్సెప్ట్, ఇక్కడ యూనివర్స్ నేరుగా జోక్యం చేసుకుంటుంది. ఇట్ ఈస్ కన్ఫర్మింగ్ అగైన్ డివైన్ ఇంటర్వెన్షన్. అగైన్ కన్ఫర్మింగ్ యూనివర్స్ నేరుగా జోక్యం చేసుకుంటుంది మీ రిలేషన్లో. ఎంతటి అదృష్టం అమ్మ అసలు. యూనివర్స్ నేరుగా జోక్యం చేసుకోవడం అంటే అంతటి అదృష్టము. నాకు మాటల్లో చెప్పలేకపోతున్నాను దానికి బికాజ్ మాటలు లేవు దానికి. మీ ప్రయత్నంతో కాదు, సరైన టైమింగ్ అట్లాగే సరైన పరిస్థితులు స్వయంగా ఏర్పడతాయి వాటికి. ఓకే, ఇది లీవ్ ఇట్ టు యూనివర్స్ కార్డ్ అనమాట. ఓకే, సో మీరు దాన్ని పట్టుకొని పీక్కొని చేయకూడదు. లీవ్ ఇట్ టు ద యూనివర్స్. ఓకే, అండ్ కన్ఫర్మేషన్ కార్డ్ 3 times వచ్చింది. కన్ఫర్మేషన్ కార్డ్ ఏంటిది? ఇది సోల్ యూనివర్స్ మీతో సోల్ మిషన్ చేయించాలనుకుంటున్నారమ్మా. ఇది ఓన్లీ లవ్ కోసం కనెక్ట్ చేసిన రిలేషన్ కాదు. ఇది సోల్ మిషన్. ఏదో మీతో చాలా పెద్ద వర్క్ మీతో చేయించాలనుకుంటున్నారు. ఏం పెద్ద వర్క్ అంటే లోకాలకి ఒక సమాజానికి ఉపయోగపడే పని. అది మీరే చేయగలరు. ఆ క్యాపబిలిటీ మీకే ఉన్నది కాబట్టి యూనివర్స్ మిమ్మల్ని ఎంచుకుంది. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. అది ఏంటంటే లైఫ్ పర్పస్. అది దాని మీద ఫోకస్ చేయండి, మెడిటేట్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సోల్ కమ్యూనికేషన్ హియర్ ఇట్ ఈస్ సెయింగ్ మాటలు లేకపోయినా కూడా సోల్స్ మాట్లాడుకుంటున్నాయి ఇక్కడ. ఓకే, కళల ద్వారా కానీ సడన్లీ గుర్తొచ్చే లైక్ ఫీలింగ్స్ వస్తాయి కదా, సడన్లీ మీరు అనుకోకుండానే వాళ్ళ మీద ఫీలింగ్స్, ఇవన్నీ కూడా ఈ కమ్యూనికేషన్ రూపాలు. ఓకే, మీరు ఎప్పుడూ పూర్తిగా విడిపోలేదు, సోల్ కమ్యూనికేషన్లో అట్లా కలిసే ఉన్నారు అని చెప్పి త్రూ దిస్ కార్డ్ మనకి కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ఫైనల్ కార్డ్ సెట్ సోల్ మిషన్. సోల్ మిషన్, దిస్ ఈజ్ ఫైనల్ కార్డ్ సెట్ సోల్ మిషన్. మనకి టారెట్లో వచ్చినాయి. ఇందాక ట్విన్ ఫ్లేమ్లో ఆల్రెడీ 2 cards వచ్చినాయి. డివైన్ పార్ట్నర్షిప్, డివైన్ ఇంటర్వెన్షన్లో కూడా మనకి వచ్చిన మీనింగ్స్. అండ్ ఫైనల్లీ సోల్ మిషన్. ఇట్ ఈస్ క్లియర్లీ సోల్ మిషన్ ఈజ్ అ క్లియర్ కన్ఫర్మేషన్ కార్డ్. ఈ బంధం మీ వ్యక్తిగత ప్రేమ కోసం మాత్రమే కాదు, మీ ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి అనేది. ప్లీజ్ నోట్ డౌన్, ప్లీజ్ వర్కౌట్ ఆన్ ఇట్. ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ప్లీజ్ వర్కౌట్ ఆన్ ఇట్. మీరు సమాజానికి ఉపయోగపడే మనుషులు, మీలాంటి వాళ్ళు కావాలి సొసైటీకి. యూనివర్సే మీకు నా ద్వారా చెప్పిస్తుంది మీ రిలేషన్ని. అందుకే యూనివర్స్ అంత ప్రొటెక్టివ్గా కాపాడుకుంటుంది. మీకు యూనివర్స్ ప్రొటెక్షన్ ఉంది అంటే యు ఆర్ లైక్, నేను ఇంకా చెప్పలేను. ఇంకా నాకు చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. బేసికలీ ఐఎమ్ సో హ్యాపీ. మీ మిషన్ పూర్తయ్యే వరకు కూడా ఈ కనెక్షన్ ముగియదు. ఇన్ షార్ట్లో చెప్పాలంటే. ఓకే, బికాజ్ ఇట్స్ ఎ సోల్ మిషన్. ఇట్స్ నాట్ ఎ నార్మల్ మిషన్, ఇట్స్ ఎ సోల్ మిషన్. ఓకేమా, ఇట్స్ అ సోల్ మిషన్. సో హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్, మనకి ఇక్కడ కార్డ్స్ అన్నీ అయిపోయినాయి. బేసికలీ నేను ఇంకా నెక్స్ట్ కార్డ్ సెట్ అంటున్నాను, సారీ. యాక్చువల్లీ నాకు త్రూ అవుట్ దిస్ రీడింగ్ నాకు ఒక ఎంటైర్లీ సేయింగ్ వన్ థింగ్ దట్ యూనియన్ బయట మొదలవడం కాదు. ఓకే, ముందుగా లోపల బ్యాలెన్స్ రావాలి. ఓకే, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ వెయిటింగ్ మోడ్ నుంచి సెల్ఫ్ గ్రోత్లోకి రావాలమ్మా. ఓకే, సో అప్పుడు డివైన్ మస్కులిన్ ఎనర్జీ భయాన్ని వదిలి హృదయాన్ని తెరవాలి. ఓకే, ఇక్కడ ప్లీజ్ నోట్ డౌన్ దిస్. డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ వచ్చేసి వెయిటింగ్ మోడ్ నుంచి సెల్ఫ్ గ్రోత్లోకి రావాలి. డివైన్ మస్కులిన్ ఎనర్జీస్ వచ్చేసి భయాన్ని వదిలి హృదయాన్ని తెరవాలి. ఈ రెండు జరిగే క్షణంలో యూనియన్ స్పష్టంగా జరుగుతుంది. ఓకే,
దిస్ ఈస్ ద హోల్ కన్క్లూజన్ ఆఫ్ దిస్ ఎంటైర్ రీడింగ్. ఓకే, గైడెన్స్, ఒక షార్ట్ గైడెన్స్ ఏంటంటే సెల్ఫ్ హీలింగ్పై ఫోకస్ చేయండి అమ్మా. ఓకే, యూనివర్స్ టైమింగ్ని నమ్మండి, ప్రేమను అడగకండి. ఓకే, ప్రేమగా మారండి, అంతేగాని ప్రేమను అడగకండి. ఓకే, అప్పుడు యూనియన్ మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తుంది. ఓకే, నాకు త్రూ అవుట్ దిస్ రీడింగ్ మేజర్లీ ఎక్కువగా కనిపిస్తున్న ఎనర్జీస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ సైన్స్, జోడియాక్ సైన్స్ రాసులు, మిథున రాశి జెమినై మిథున రాశి, సింహరాశి లియో, ఆల్సో ధనస్సు రాశి సాజిటేరియస్, కుంభరాశి అక్వేరియస్, ఏరిస్ మేషరాశి, వీరు నాకు ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ ఎనర్జీస్ ఈ రీడింగ్లో. ఓకే అమ్మా, హోప్ యూ ఎంజాయ్స్ ద రీడింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.